నమస్కారం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారు ఈ దేశంలో పారిశ్రామికీకరణ చేయడానికి సరైన మానవ వనరులను సృష్టించడానికి ఈ దేశంలో పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పాలిటెక్నిక్ కాలేజీనే లేకుండా చేయాలని కుట్ర చేయడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఈ దేశంలో పాలిటెక్నిక్ కళాశాలలు పెట్టిన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలైన బిహెచ్ఏలు కానీ ఈసీఎల్ కానీ బీడీఎల్ కానీ ఇలాంటి సంస్థలు మిగతా ఇలాంటి సంస్థల లోపల సరిపోయే విధంగా వాటి కోసం ఆ కంపెనీలలో పనిచేయడానికి చాలామంది పాలిటెక్నిక్లో చదివిన విద్యార్థులందరినీ తీసుకొని వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన చరిత్ర గత ప్రభుత్వాలకు ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ నిర్వీర్యం చేయాలనే కుట్రలో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలిటెక్నిక్ తీసుకొచ్చి ఇలాంటి ఏఐసిటి అనుమతులు లేని ఇలాంటి అప్రూవల్ లేని ఇలాంటి అసలు కరికులం లేని ఇవాళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో వీళ్ళందరినీ మెర్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ పాలిటెక్నిక్ కళాశాలలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని చెప్పి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 26 తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారికి పాలిటెక్నిక్ విద్యార్థులు అందరితోని ఇవాళ లెటర్లు రాయించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 31 తారీఖు రోజు అన్ని కలెక్టరేట్ లోపల విద్యార్థి విభాగం తరఫున ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థుల జీవోను విత్డ్రా చేసుకోవాలని చెప్పి కలెక్టర్ల ద్వారా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఇవాళ ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని చెప్పి మేము నిర్ణయించాం. అప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగివచ్చి జీవో నెంబర్ 97 కనుక రద్దు చేయకపోతే మా కార్యాచరణ ప్రకటించి ఈ ప్రభుత్వ విధులను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధమైందన్న విషయాన్ని ఇవాళ గుర్తు చేయదలుచుకున్నాం. ఇలాంటి అనుమతులు లేని ఏసీటీ అనుమతులు లేని స్కిల్ యూనివర్సిటీలో విద్యార్థులు చదువుతారా, మీ మనవాడు మీ మనవరాల్లో మీ బంధువులు చదువుతారని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు నిజంగా స్కిల్ యూనివర్సిటీ డెవలప్ చేయాలంటే సపరేట్ కోర్సులు పెట్టండి, సపరేట్ కరికులం పెట్టండి. ఇలాంటి కరికులం లేకుండా ఎలాంటి ఫీజు ఫిక్సేషన్ లేకుండా ఇలాంటి కోర్సుకు భద్రత లేకుండా మార్కెట్లో వాళ్ళకు ప్రభుత్వ రంగ సంస్థలో ఇలాంటి ఉద్యోగాలు వస్తాయి దాని మీద ఇలాంటి ఒక స్పష్టత లేకుండా ఇవాళ స్కిల్ యూనివర్సిటీని స్టార్ట్ చేసిన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ స్కిల్ యూనివర్సిటీలో ఎవరు జాయిన్ అవుతలేరు. ఆ స్కిల్ యూనివర్సిటీ మీద స్కిల్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు చదువుకున్న వాళ్ళకు ఎవరు కూడా ప్రొఫెసర్ బయట కంపెనీలో కూడా ఎవరికి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం లేకనే వారు చట్టాన్ని చేసిన తర్వాత 2024 ఏర్పడిస్తే ఇప్పటి వరకు కూడా ఏ విద్యార్థులు అందులో జాయిన్ కాకపోతే ఇది నడిచేటట్టు లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇవాళ మంచిగా నడుస్తున్న ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇవాళ పాలిటెక్నిక్ విద్యార్థులందరినీ బలవంతంగా తీసుకెళ్లి ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేయడాన్ని స్కిల్ సిటీలో మెర్జ్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు బేసజాల ఇవ్వకుండా వెంటనే ఈ జీవోను విత్డ్రా అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ ఇస్తూ ఉన్నాం.